ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు ఎంత బాధనైనా మర్చిపోతారు. ఎంత దుఃఖాన్నైనా మర్చిపోతారు గానీ, పక్కింటోళ్ళకిచ్చిన కూర గిన్నెలు, టిఫిన్ బాక్సులు ఇట్లాంటివి మాత్రం అస్సలు మర్చిపోలేరు. ఆడవాళ్ళు అంత గొప్పవాళ్ళు తెలుసా మీకసలు. ఏదైనా ఒక వ్యక్తి ఒకసారి ఏదైనా తప్పు చేసిర్రనుకో, అది జస్ట్ ఏదో పొరపాటున జరిగిపోయిందిలే అని చెప్పేసి అనుకోవచ్చు. అదే తప్పు రెండోసారి చేసిర్రనుకో, సరే తప్పయిపోయిందిలే, పోనీలే, ఈ ఒక్కసారి క్షమించేద్దాం అని చెప్పేసి అనుకోవచ్చు. అదే తప్పు మళ్ళీ మూడోసారి, నాలుగోసారి కూడా చేసిర్రనుకో, అది పొరపాటు కాదు, తప్పు కాదు. అది అలవాటు. పొరపాటునైనా, తప్పునైనా సరిదిద్దుకోవచ్చు. కానీ అలవాటు ఉంది చూసారు, దాన్ని సరిదిద్దుకోలేం. దాన్ని పోగొట్టుకోవాలంటే జీవితం పోగొట్టుకోవాలి. మన అనుకున్న వాళ్ళని పోగొట్టుకోవాలి. మనతో ఉన్న వాళ్ళని పోగొట్టుకోవాలి. చాలా కష్టం. ఒక అలవాటుని పోగొట్టుకోవాలంటే చాలా కష్టం. అది జీవితాలనే కోల్పోయేలా చేస్తుంది. ఓయ్! నీకో విషయం చెప్పనా? నీకు సంబంధించిన ఎవ్రీథింగ్ నా దగ్గరున్నాయి. నువ్వు మాత్రం నా దగ్గర లేవు. నా దగ్గరున్నావు. అదెంత అదృష్టవంతురాలు గదా! నిజంగా. అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తది ఈ సినిమా డైలాగులు, ఈ సినిమాలు ఇవన్నీ గూడా ఇట్లాంటివి బేస్ చేసి అంటే ఇట్లాంటివి చూసి అనుభవించి రాస్తారేమో. కలవాలని రాసలేనప్పుడు మరి కలపడం ఎందుకు? నాకు ఒక్కొక్కసారి ఆ దేవుడి పైన మస్తు కోపం వస్తది తెలుసా? ఎందుకు ఈడ రాసిపెట్టి లేనప్పుడు మరి కలుపుడు ఎందుకు? విడదీసుడు ఎందుకు? ఇంత బాధ పెట్టుడు ఎందుకు? ఇంత ఇంత క్షోభ పెట్టుడు ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. అప్పుడు కలవకుండా ఉంచితేనే అయిపోతది కదా. ఇంత దగ్గర చేసి ఇంత చేసిన తర్వాత మొత్తానికి ఎవరిది వాళ్ళు ఉండాలంటే తీసుకోలేకపోతున్నా అబ్బా నేను సీరియస్ గా. నీకు ఎప్పుడైనా అనిపించిందా ఇట్లా?